జ్యోతి ఐటీ సొల్యూషన్స్. ఈరోజు నుంచి మనం పైథాన్ని స్టార్ట్ చేయబోతున్నాము. అంటే ఇంతవరకు చెప్పినవి కూడా పైథాన్కి రిలేటెడ్గా ఉండేటటువంటి బేసిక్స్, అవి బేసిక్ నాలెడ్జ్ అనేది కూడా నేను నా ఛానల్స్లో ఇస్తుంటాను. కాబట్టి ఆ బేసిక్స్ 5 వీడియోస్లో చెప్పాను, అవన్నీ వినండి, అర్థం చేసుకోండి. బేసిక్స్ అనేవి అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎలా వర్క్ అవుతుంది, దానికి కావాల్సినటువంటివి ఏంటి అనేటువంటివన్నీ ఆ 5 వీడియోస్లో ఉన్నాయి. ఇక్కడ వాట్ ఈస్ పైథాన్, అలాగే పైథాన్ అడ్వాంటేజెస్ ఏంది, డిసడ్వాంటేజెస్ అనేది ఏంది, ఈ వీడియోలు చూసి నెక్స్ట్ వీడియోలో పైథాన్ ఇన్స్టాలేషన్ చేస్తాను. ఇన్స్టాలేషన్ చాలా ఈజీగా ఉంటుంది, అంత కష్టమేమో కాదు. ఆ ఇన్స్టాలేషన్ కూడా ఎలా చేస్తాము, ఏ ఓఎస్ మీద చేస్తాం అనేది ఈజీగానే ఉంటుంది. తర్వాత నుంచి మనం ప్రోగ్రామింగ్లోకి వెళ్ళిపోతాం. తర్వాత వీడియోల నుంచి ఈ వీడియో కూడా మీకు థియరీ పార్టే ఉంటుంది. ఇక స్టార్ట్ చేద్దాం. వాట్ ఈజ్ పైథాన్, పైథాన్ అంటే ఏంటి, ఎప్పుడు డెవలప్ అయింది, ఇదన్నీ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు పైథాన్ అనేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. దీనిని 1991లో డెవలప్ చేశారు. అంటే 1990స్కి ముందే స్టార్ట్ చేసి 91కి డెవలప్ అయిపోయింది, ఇది లాంచ్ చేసేసారు. ఈ లాంగ్వేజ్ పైథాన్ లాంగ్వేజ్ ఏబీసీ లాంగ్వేజ్ అండ్ మాడ్యులర్ 3 అనేటటువంటి ఈ 2 ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ని బేస్ చేసుకొని పైథాన్ లాంగ్వేజ్ని డెవలప్ చేశారు. పైథాన్ నేర్చుకోవడం ఈజీ, ఇంకా ఒక పవర్ఫుల్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈ పైథాన్ అని మనం చెప్పుకోవచ్చు. పైథాన్ ఎవర్ పాపులర్ లాంగ్వేజ్, అంటే ఎప్పుడు కూడా 1991లో ఈ పైథాన్ డెవలప్ చేశారని చెప్పాను. కానీ మనం ఇప్పుడు 2021లో ఉన్నాము. అంటే ఇన్ని సంవత్సరాలుగా కూడా ఎవర్ పాపులర్ లాంగ్వేజ్గా పైథాన్ ఉంది. అంటే ఎందుకు, ఇవన్నీ కూడా ఈ వీడియోలో కవర్ చేస్తాను. మీకు ఒక అండర్స్టాండింగ్ అనేది వచ్చేస్తుంది. ఎవరు తెలియని వాళ్ళు కూడా ఈ పైథాన్ని ఈజీగా నేర్చుకోవడం కోసం నేను టైం ఎక్కువ తీసుకొని క్లియర్గా చేస్తున్నాను ఈ వీడియోస్ని. డౌట్ అనేది రాకుండా కంపల్సరీగా వినండి, స్కిప్ చేయొద్దండి వీడియోస్ని. ఒక్కసారి వింటే సరిపోతుంది. ఇవి మరలా కూడా అర్థం కాని వాళ్ళు 2-3 సార్లు వినండి, కానీ ఒక్కసారి అర్థం చేసుకుంటే ఏంటనేది అసలు అర్థమైపోతుంది. అలాగే ఇప్పుడు పైథాన్ ఎవర్ పాపులర్ లాంగ్వేజ్ అంటే మనకు సి ఉంది, C++ ఉంది, జావా ఉంది. ఇలాంటి లాంగ్వేజెస్కి పైథాన్ అనేది కాంపిటీటర్గా ఉన్నది. పైథాన్లో కొన్ని ప్లస్లు ఉన్నాయి, కొన్ని మైనస్లు ఉన్నాయి. ఆ ప్లస్లు ఎందుకు ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ వన్ ప్లస్ అంటే పైథాన్ అడ్వాంటేజెస్, ఈజీ టు యూజ్. ఫస్ట్ వన్ ఇది పైథాన్ వెరీ సింపుల్ సింటాక్స్ రూల్స్ తోటి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్గా మనం యూజ్ చేయగలము. పైథాన్ వెరీ హై లెవెల్ లాంగ్వేజ్ అండ్ వెరీ ప్రోగ్రామర్ ఫ్రెండ్లీ కూడా. అందుకనే దీనిని ఈజీ టు యూజ్ అని ఒక అడ్వాంటేజ్గా చెప్తారు. సెకండ్కి వచ్చేటప్పటికి ఎక్స్ప్రెసివ్ లాంగ్వేజ్. పైథాన్ ఒక ఎక్స్ప్రెసివ్ లాంగ్వేజ్. తక్కువ లైన్స్ ఉంటాయి కోడ్లో, సింపుల్ సింటాక్స్ ఉంటాయి. అందువల్ల దీనిని ఎక్స్ప్రెసివ్ లాంగ్వేజ్ అంటారు. నెక్స్ట్ ఇంటర్ప్రెటెడ్ లాంగ్వేజ్. మనం ఫస్ట్ వీడియోలో చెప్పినాను, ట్రాన్స్లేటర్స్ ఉంటాయి. ప్రోగ్రామింగ్ రాసిన తర్వాత దాన్ని మిషన్ కోడ్లోకి, బైనరీ కోడ్లోకి, మిషన్ అండర్స్టాండబుల్ కోడ్లోకి చేంజ్ చేయాలి అనుకున్నప్పుడు ఇక ట్రాన్స్లేటర్స్ యూజ్ చేస్తామని ఫస్ట్ వీడియోలో చెప్పినాను. పైథాన్కి రిలేటెడ్గా ఉండేటటువంటి ప్లేబుక్లో ఉంటుంది ఆ వీడియో. అక్కడ ఏం చెప్పినాను, ట్రాన్స్లేటర్స్ 2 టైప్స్ ఉంటాయి, కంపైలర్ అండ్ ఇంటర్ప్రెటెడ్. కంపైలర్ ఏం చేస్తుందో క్లియర్గా చెప్పున్నాను, ఆ వీడియో చూడండి. డౌట్ వచ్చినట్లయితే ఇంటర్ప్రెటెడ్ లాంగ్వేజ్ అంటే ఏంటో ఎవరు చూడని వాళ్ళైతే అక్కడ అర్థమవుతుంది. ఇప్పుడు ఇంటర్ప్రెటెడ్ లాంగ్వేజ్, పైథాన్ ఇంటర్ప్రెటెడ్ లాంగ్వేజ్, కంపైల్డ్ లాంగ్వేజ్ కాదు ఇది. దానివల్ల పైథాన్ ఒక ఈజీ టు డీబగ్ లాంగ్వేజ్ అయ్యింది. అలాగే బిగినర్స్ నుండి అడ్వాన్స్డ్ యూజర్స్ వరకు సూటబుల్గా ఈ పైథాన్ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వన్ ఇట్స్ కంప్లీట్నెస్. పైథాన్ స్టాండర్డ్ లైబ్రరీలో వేరియస్ మాడ్యూల్స్ అవైలబుల్లో ఉంటాయి.
ఈ మాడ్యూల్స్ ద్వారా మనం అంటే పైథాన్ సాఫ్ట్వేర్లో ఈ మాడ్యూల్స్ అన్నీ వస్తాయి. దానినే స్టాండర్డ్ లైబ్రరీ అని చెప్తున్నాను ఇక్కడ. ఈ వేరియస్ మాడ్యూల్స్లో మెనీ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ని మనం యూజ్ చేయవచ్చు. ఒక ఎగ్జాంపుల్కి ఎలాంటివి యూజ్ చేస్తామనంటే ఈమెయిల్స్ చేయొచ్చు, అలాగే వెబ్ పేజెస్ చేయొచ్చు, డేటాబేసెస్ చేయొచ్చు, జిఓఈ డెవలప్మెంట్ చేయొచ్చు, నెట్వర్క్ కనెక్షన్స్ని, ఇంకా మెనీ మోర్ వర్క్స్ని ఈ పైథాన్ యూజ్ చేసుకొని ఆ స్టాండర్డ్ లైబ్రరీస్ని యూజ్ చేసుకొని మనం డెవలప్ చేయొచ్చు. పైథాన్ స్టాండర్డ్ లైబ్రరీలో ప్రతిదీ అవైలబుల్లో ఉంటుంది. ఇక నెక్స్ట్ వన్ క్రాస్ ప్లాట్ఫామ్ లాంగ్వేజ్. ప్లాట్ఫామ్ లాంగ్వేజ్ అంటే పైథాన్ని విండోస్ మీద కానీ, లైనెక్స్ ఆర్ యూనిక్స్ మీద కానీ, సూపర్ కంప్యూటర్స్ మీద కానీ, స్మార్ట్ ఫోన్స్ మీద కానీ ఎక్కడైనా కూడా మనం రన్ చేయొచ్చు దాన్ని. అందువల్ల దీనిని క్రాస్ ప్లాట్ఫామ్ లాంగ్వేజ్ అని, పోర్టబుల్ లాంగ్వేజ్ అని, క్రాస్ ప్లాట్ఫామ్ అన్నా పోర్టబుల్ లాంగ్వేజ్ అన్నా ఒకటేనో, ఈ 2 టైప్స్లో ఏదైనా చెప్తారు. నెక్స్ట్ వన్ ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్. పైథాన్ లాంగ్వేజ్ అనేది సోర్స్ కోడ్లో ఫ్రీగా అవైలబుల్గా ఉంటుంది. ఇక్కడ ఎటువంటి లైసెన్సెస్ ఉండవు. ఎవరైనా కూడా ఓపెన్ సోర్స్ కాబట్టి ఈజీగా డౌన్లోడ్ చేసుకొని దీనిని నేర్చుకోవచ్చు, వర్క్ చేయొచ్చు, యూజ్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వన్ వెరైటీ ఆఫ్ యూసేజ్ ఆర్ అప్లికేషన్స్. పైథాన్ ఇన్ని సంవత్సరాలైనా ఒక పవర్ఫుల్, కంప్లీట్, యూజ్ఫుల్ లాంగ్వేజ్గా ఉంది. పైథాన్ని స్క్రిప్టింగ్లో, అలాగే వెబ్ అప్లికేషన్స్లో, గేమ్ డెవలప్మెంట్స్లో, డేటాబేస్ అప్లికేషన్స్లో, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్స్లో, ర్యాపిడ్ ప్రోటోటైపింగ్లో, జియూఐ ప్రోగ్రామ్స్లో, ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఎన్నో వస్తుంటాయి. వీటన్నిటిల్లో కూడా పైథాన్ యూజ్ చేస్తారు. ఇవన్నీ కూడా మనకు పైథాన్ అడ్వాంటేజెస్గా చెప్పుకోవచ్చు. ఇక కొన్ని మైనస్లు కూడా ఉంటాయి. మైనస్లు అంటే డిసడ్వాంటేజెస్. పైథాన్లో ఎలాంటి డిసడ్వాంటేజెస్ ఉంటాయో చూద్దాం. నాట్ ద ఫాస్టెస్ట్ లాంగ్వేజ్ అంటే పైథాన్ ఒక ఇంటర్ప్రెటెడ్ లాంగ్వేజ్, ఫుల్లీ కంపైల్డ్ వన్ కాదు. కంపైల్డ్ లాంగ్వేజెస్ ఫాస్ట్గా ఉంటాయి ఇంటర్ప్రెటెడ్ లాంగ్వేజెస్ కంటే. అంటే ఫస్ట్ వీడియోలో నేనేం చెప్పినాను అంటే ఇంటర్ప్రెటర్ లాంగ్వేజ్ కాబట్టి చాలా ఫాస్ట్గా ఉంటుంది అని చెప్పినాను. ఇంటర్ప్రెటర్ ఏదైతే యూజ్ చేస్తుందో అవన్నీ కూడాను. అంటే ఇక్కడ మనం పైథాన్ తీసుకుంటున్నాం కాబట్టి ఎగ్జాంపుల్గా పైథాన్ని ఫాస్ట్గా ఉంటుంది అని డెవలప్మెంట్లో అని చెప్పినాను. అలాగే కంపైలర్ వచ్చేటప్పటికి ప్రోగ్రామింగ్ అంతా కంపైల్ చేయాలి కాబట్టి స్లో అని ఫస్ట్ వీడియోలో చెప్పున్నాను. దానిని తీసుకొచ్చి ఇక్కడ ఇలా చెప్పినారు, కంపైల్డ్ లాంగ్వేజ్ ఫాస్ట్గా ఉంటుంది ఇంటర్ప్రెటర్ లాంగ్వేజ్ కంటే అని అంటున్నారు అని మీరు అనుకున్నట్లయితే దానికి పైథాన్ డెవలప్మెంట్ టైం ఫాస్ట్గా ఉంటుంది. ఎగ్జిక్యూషన్ టైం ఎప్పుడైతే రన్ చేస్తుంటామో అప్పుడు స్లోగా ఉంటుంది. అది మన కంపైలేషన్ వచ్చేటప్పటికి డెవలప్మెంట్ టైం అంటే నెంబర్ ఆఫ్ లైన్స్ ప్రోగ్రామింగ్ ఉంటుంది కాబట్టి ఆ డెవలప్మెంట్ టైం అనేది స్లోగా ఉంటుంది. ఎగ్జిక్యూషన్ టైం వచ్చేసి ఒకసారి కంపైల్ అయిపోయిన తర్వాత ఎగ్జిక్యూషన్ అనేది చాలా ఫాస్ట్గా జరిగిపోతుంది. దీనికి ఉండేటటువంటి డిఫరెన్స్ అదేను. ఫస్ట్ మనం డెవలప్మెంట్ చేసేటప్పుడు మిషన్ కోడ్గా లైన్ బై లైన్ ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటుంది. డీబగ్స్ ఏమైనా ఉంటే మళ్ళీ యూజర్కి వెళ్తాయి, ప్రోగ్రామర్కి. మళ్ళీ డీబగ్ చేసిన తర్వాత మళ్ళీ ట్రాన్స్లేట్ చేస్తుంది మిషన్ కోడ్లోకి. దాంతో కంప్లీట్ అయిపోతుంది వన్ లైన్ పైథాన్లో. అది కంపైలేషన్లో అయితే మన ప్రోగ్రామ్ మొత్తాన్ని అందులో స్టెప్స్ చెప్పున్నాను, ఆ స్టెప్స్ ప్రకారం ఫాలో అవుతుంది. ఫాలో అయిన తర్వాత ప్రోగ్రామింగ్ అంతా కూడా ఒక్కసారిగా కంపైలేషన్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఎగ్జిక్యూషన్ టైంలో అంటే రన్ చేసే టైంలో వచ్చేసి కంపైలేషన్లో చాలా ఫాస్ట్గా జరిగిపోతుంది. ఒకసారి కంపైలేషన్లో నుంచి ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాత ఇంకా కంపైలర్తో మనకి ఎటువంటి వర్క్ ఉండదు. అదే ఇంటర్ప్రిటర్లో అయితే మనకు మరలా మనం యూజ్ చేయాల్సి వస్తూనే ఉంటుంది ఇంటర్ప్రిటర్. ఇది ఈ రెండింటికి ఉండేటటువంటి డిఫరెన్స్. అంటే ఫస్ట్ డెవలప్మెంట్ వచ్చేసి కంపైలేషన్లో స్లో ఉంటుంది, ఇంటర్ప్రిటర్లో ఫాస్ట్ ఉంటుంది. ఎగ్జిక్యూషన్ టైం వచ్చేసి ఇంటర్ప్రిటర్లో
స్లో ఉంటుంది, కంపైలేషన్లో ఫాస్ట్గా ఉంటుంది. సెకండ్ వన్ లెస్సర్ లైబ్రరీస్ దెన్ సి, జావా, పర్ల్. ఇవన్నీ కూడా మనకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ సి కానీ జావా కానీ పర్ల్ కానీ వీటితో కంపేర్ చేస్తే పైథాన్లో లెస్సర్ లైబ్రరీస్ మనం ఇంతకుముందు చెప్పుకున్నాము, లైబ్రరీస్ ఎక్కువ ఉంటాయి, దానివల్ల రకరకాల ప్రోగ్రామింగ్స్ని మనం చేయవచ్చు అని. కానీ ఇక్కడ మరలా లెసర్ లైబ్రరీస్ దెన్ సి, జావా, పర్ల్ అంటున్నాము. ఎందుకు అంటే సి, జావా, పర్లలో లార్జర్ కలెక్షన్ ఆఫ్ లైబ్రరీస్ అవైలబుల్లో ఉన్నాయి. అంటే పైథాన్ కంటే ఎక్కువ లైబ్రరీస్ సి, జావా, పర్ల్ ఇలాంటి లాంగ్వేజెస్లో ఉన్నాయి. వీటితో కంపేర్ చేస్తే మనకు పైథాన్లో లైబ్రరీస్ తక్కువ, కానీ పైథాన్ని మాత్రమే చూసుకుంటే పైథాన్లో లైబ్రరీస్ కూడా ఎక్కువే ఉంటాయి. అలా దీనిని డిసడ్వాంటేజ్ లెక్కలోకి తీసుకున్నారు, కానీ ఇది డిసడ్వాంటేజ్ అయితే కాదు పైథాన్కి. ఈ సి, జావా, పర్లతోటి కంపేర్ చేస్తే లైబ్రరీస్ విషయంలో కొంచెం తక్కువ లైబ్రరీస్ ఉంటాయి అంతే. ఇంకా నాట్ స్ట్రాంగ్ ఆన్ టైప్ బైండింగ్, ఇది కూడా సేమ్ సెకండ్ పాయింట్ లాగే సి, జావా, పర్లతోటి కంపేర్ చేసినప్పుడు టైప్ మ్యాచింగ్ ఇష్యూస్ క్యాచ్ చేయడంలో పైథాన్ ఇంటర్ప్రిటర్ వెరీ స్ట్రాంగ్ కాదని ఒక విషయంలోనే చెప్పొచ్చు. కంపారిజన్లో మాత్రమే ఇది డిసడ్వాంటేజెస్గా మనం తీసుకుంటాము. నాట్ ఈజీలీ కన్వర్టబుల్ లాస్ట్ వన్, ఇది డిసడ్వాంటేజెస్లో. ఎందుకంటే డిసడ్వాంటేజెస్ పైథాన్లో ఏమేమి ఉండవు, అడ్వాంటేజెస్ అంతకన్నా ఏమేమి ఉండవు. నాట్ ఈజీలీ కన్వర్టబుల్ అంటే ప్రోగ్రాంలో పైథాన్ ఈజీ లాంగ్వేజ్ ఇది ఒక అడ్వాంటేజ్. కానీ ఎలా ఇది డిసడ్వాంటేజ్ అయింది అంటే ల్యాక్ ఆఫ్ సింటాక్స్. ఒక ప్రోగ్రామ్ అనదర్ ప్రోగ్రామ్ లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ అయ్యేటప్పుడు ల్యాక్ ఆఫ్ సింటాక్స్ జరుగుతుంది, దానివల్ల ఇది డిసడ్వాంటేజ్ అయింది. అదర్ లాంగ్వేజెస్తో ఈ ప్రాబ్లం మనకు ఉండదు. అదర్ లాంగ్వేజెస్ అంటే జావా వీటితోటి అలాంటి ప్రాబ్లం ఉండదు, ల్యాక్ ఆఫ్ సింటాక్స్ జరిగేటటువంటి ప్రాబ్లం. ఇప్పుడు మీకు పైథాన్ అనేది ఒక అండర్స్టాండింగ్ అయి ఉంటుంది అనుకుంటున్నాను. ఇది పైథాన్ అంటే జనవరి 20లో వచ్చేసి పైథాన్ సెకండ్ పాపులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్గా ఉంది. జావా స్క్రిప్ట్ వచ్చేసి ఫస్ట్ ప్లేస్లో ఉంది, పైథాన్ సెకండ్ ప్లేస్లో ఉంది. ఇది పైథాన్లో ఉండేటటువంటి ఎప్పుడు డెవలప్ చేశారు, ఎలాంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి అనేది నెక్స్ట్ వీడియోలో మనం పైథాన్ ఇన్స్టాలేషన్ చూద్దాము. ఇన్స్టాలేషన్ చాలా తక్కువే ఉంటుంది, పెద్దగా ఏమీ ఉండదు, చాలా తక్కువ టైంలోనే అయిపోతుంది. అర్థం చేసుకోండి. పైథాన్ స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను, మరలా మధ్యలో చెప్పాలంటే ఇవంతా కూడా ప్రతి వీడియోలో చెప్పాలంటే కష్టంగా ఉంటుంది. కాబట్టి ఫస్ట్లోనే నేను ఇలా ప్రిపేర్ చేసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎవరైనా కూడా స్టార్టింగ్ నుంచి నేర్చుకోండి, ఈజీగా ఉంటుంది. స్కిప్ చేయకుండా అర్థం చేసుకోండి. పైథాన్ అనేది చాలా ఇంపార్టెంట్ లాంగ్వేజ్, ప్రతి ఒక్కరికి కూడా ఎవరైనా నేర్చుకోవచ్చు. ఎవరైనా కూడా జాబ్స్ అనేవి పైథాన్ మీద మీకు కంపల్సరీగా జాబ్ అయితే వస్తుంది. మిగతా అదర్ వాటితో కంపేర్ చేస్తే ప్రోగ్రామింగ్ ఎప్పుడు హాట్ జాబ్స్ అనేవి ఉంటాయి, చాలా ఇంపార్టెంట్ కూడా ప్రోగ్రామింగ్ ఎప్పుడైనా కూడా. తప్పకుండా నేర్చుకోండి, అర్థం చేసుకోండి. అర్థం కానిది ఏదైనా ఉంటే కామెంట్లో పెట్టండి. 1-2 సార్లు వీడియోని చూడండి, అర్థమవుతుంది ఈజీగానే. నేను ఈజీ వర్డ్స్లోనే చెప్పాను అనుకుంటున్నాను. ఈజీగానేది ఏదైనా ఉన్నట్లయితే కామెంట్లో పెట్టండి. వీడియో చూడకుండా మాత్రం కామెంట్ పెట్టకండి, ఎందుకంటే వీడియోలో నేను ఏం చెప్పినానో నాకు బాగా గుర్తుంటుంది. ఫస్ట్ పెట్టిన వీడియో నుంచి ఈరోజు ఈ వీడియో వరకు నేను ఎన్ని వీడియోస్ చేసినా కూడా దగ్గర 220 వీడియోస్ చేస్తున్నాను. ఏ వీడియోలో ఏం చెప్పినాను అనేది నాకు బాగా తెలుసు. అది కామెంట్ పెట్టే వాళ్ళని నేను అర్థం చేసుకోగలను. వీడియో చూసి పెట్టారా, వీడియో చూడకుండా పెట్టారా అనేది. కొన్ని కామెంట్స్కి అయితే నేను రిప్లై ఇవ్వను, అంటే వీళ్ళు వీడియో చూడకుండా పెట్టారు అని నాకు అర్థమైపోతుంది. కాబట్టి వీడియో చూసి అర్థం కానిది ఏదైనా ఉంటే, ఇది మీకు ఫ్రీగా వస్తున్నటువంటిది, మీకు ఇంటర్నెట్ తప్ప ఇంకెటువంటి ఫీజు కట్టకుండా మీరు నేర్చుకుంటున్నటువంటి పైథాన్ కోర్సు. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. అలాగే మీకు ఫర్దర్ వీడియోస్ వస్తూ ఉంటాయి నేను అప్లోడ్ చేసినప్పుడల్లా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.